కర్కాటక రాశి మిత్రులారా, ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 28, 2026లో శుభాశుభ ఫలితాలు ఎలా ఉంటుందంటే ఒక నిర్ణయం జీవితాన్ని మారుస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం మనసులో చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మీరు ఎలా రియాక్ట్ అవుతారో అదే మీ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఒక చిన్న ఎమోషనల్ డిసిషన్ మీకు లాభమా నష్టమా అనేది మీకే గుర్తొస్తుంది. ఇది ఏంటి, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదని మీరే ఆలోచిస్తారు. గోచార ప్రకారం మీ రాశి అధిపతి అయినటువంటి చంద్రుడు ఈ వారం చాలా ప్రభావం చూపుతున్నాడు. మూడ్ స్వింగ్ ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. అలాగే శని ప్రభావం వల్ల కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. అంటే పేషెన్స్ ఉన్నవారు గెలుస్తారు. ఉద్యోగం, గవర్నమెంట్, ప్రైవేట్, ఐటీ యొక్క సమయంలో స్లో ప్రోగ్రెస్ ఉంటుంది, కానీ స్టేబిలిటీ ఉంటుంది. వర్క్లోడ్ పెరుగుతుంది. డెడ్ లైన్స్, ప్రెషర్స్ పెరుగుతుందని కూడా చెప్పచ్చు. ఎమోషన్ కాకుండా డిసిప్లిన్తో పనిచేస్తే సక్సెస్ మీదనే ఉంటుందని కూడా చెప్పచ్చు. వ్యాపారంలో ఇన్కమ్ స్టడీగా ఉంటుంది, కానీ పెద్ద లాభాలు వెంటనే రావు. క్యాష్ ఫ్లో మేనేజ్ చేయడం చాలా ముఖ్యం, అది గుర్తుపెట్టుకోండి. ఎమోషనల్ డిసిషన్స్ వల్ల లాసెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా పార్ట్నర్షిప్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రాజకీయంలో ఉన్న వారికి మీ మాటలకు సపోర్ట్ పెరుగుతుంది, కానీ స్లోగా పెరుగుతుంది. ప్రజాక్షేత్రం లేటప్పుడు జాగ్రత్త. రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి డిలే అవుతాయి, పేషెన్స్ అవసరం. ఇంకా కుటుంబ సభ్యుల మధ్యలో ఎమోషనల్ సిచ్యువేషన్స్ వస్తాయి. మీరు కామ్గా ఉంటే సమస్యలు సులభంగా పెరుగుతాయి. ఎందుకంటే మీరు అందరితో బాగుంటారు, కానీ కుటుంబంలో వచ్చేటప్పుడు మీరు కరెక్ట్గా ఉంటారు. అది మీరు మార్చుకోవాలి. ఒక మాట సంబంధాన్ని దగ్గర చేస్తుంది, లేదా దూరం కూడా చేస్తుంది. ఇంకా మదర్ సైడ్ నుంచి సపోర్ట్ వస్తుంది. షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో ఈ వారం రిస్కీ డిసిషన్స్ తీసుకోవద్దు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది. ఎమోషనల్గా ట్రేడింగ్ చేస్తే లూస్ ఖచ్చితంగా కాయ. విద్యార్థులకి ఫోకస్ తగ్గుతుంది, డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. డిసిప్లిన్ పెంచితే మంచి రిజల్ట్ వస్తాయి, జాగ్రత్త. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి డిలే అవుతుంది, కానీ క్యాన్సల్ కాదు. వీసా సమస్యలన్నీ క్లియర్ అయిపోతుంది. ఇంకా హెల్త్ పరంగా స్ట్రెస్, స్లీప్ ఇష్యూస్ రావచ్చు. బాగా మంచినీళ్ళు ఇంటెక్ తీసుకోండి. మంచినీళ్ళు, మజ్జిగ ఇవన్నీ కూడా బాగా. వేసవి తాపడం విపరీతంగా ఉంటుంది. మెడిటేషన్ చేయండి, మీ మైండ్ కామ్గా ఉంచండి. హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కువసేపు నిద్రపోవాలి అని అనిపిస్తుంది, కానీ ఆ ఫోన్ అవాయిడ్ చేసి త్వరగా పడుకోండి, త్వరగా లేవండి. ప్రాతకాలంలో లేవడానికి ప్రయత్నం చేయండి. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళండి, పాలాభిషేకం చేయండి. ఓం నమ శివాయ అని 108 సార్లు చెప్పండి. ఈ పరిహారం మీకు మెంటల్ పీస్ మరియు స్టేబిలిటీ ఇస్తుంది. మీరు కామ్గా ఉంటే గెలుస్తారు. ఎమోషనల్గా రియాక్ట్ అయితే మీ అవకాశాన్ని మీరే కోల్పోతారు. కర్కాటక రాశి మిత్రులారా, ఎమోషన్ ఈ వారం మీకు డేంజర్. ఫస్ట్ 2 days చాలా సైలెంట్గా ఉండాలి. మీ మనసే మీ శత్రువు అవుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విజయవస్తు.